వీళ్ళు ఇటు తీవా వీడియో కొంగలో వీడియో. హలో అండి, నేను మీ భవానీని. అందరికీ నమస్కారం. చిక్కుడుకాయ టమాటా కర్రీ వండుతున్నానండి. చిక్కుడుకాయ ముక్కలు ఒక 2 నిమిషాల పాటు ఉడకబెట్టుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే టమాటాలు, 2 పచ్చిమిరకాయలు, కొద్దిగా చింతపండు, 2 ఉల్లిపాయలేనండి. నేనైతే ఒకటే వేసానండి, పెద్ద ఉల్లిపాయ. అలాగే 2 పచ్చిమిరకాయలు వేసుకున్నాను. కొద్దిగా నూనె వేసండి, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి కొద్దిగా ఉప్పు వేసి శుభ్రంగా ఫ్రై చేసుకుందామండి. పెట్టేసుకున్నాము. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. తమ్ముళ్ళు, నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి అమ్మా. బాగుంటున్నాయో లేదో చేయండి అక్క అని ఒక్కళ్ళైనా కామెంట్ చేయండి. చేస్తే బాగుంటుందండి. కామెంట్ చేస్తే నాకు ఒక మంచిగా కామెంట్ చేస్తే చేయాలనిపిస్తుంది. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఫ్రై అయిపోయినాయి కదండి. అలాగే కొద్ది చింతపండు, టమాటా కూడా వేసేసానండి. టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలండి దగ్గరికి. అసలు టమాటా ముక్క ఆనకుండా మగ్గిపోవాలండి. చూసారండి, అలా మగ్గిపోవాలి. మనం ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉడకబెట్టేసుకున్నాం కదండి. పెద్ద టైం పట్టదండి కూర. కానీ కూర అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఎంత టేస్టీగా ఉంటుందో అండి. అలాగే నేను మసాలా పొడి కొట్టుకున్నాను కదండి, ఒకసారి చూపించాను కదా వీడియోలో మీకు. ఆ పౌడర్ వేసాను. అవసరమైతే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. అప్పటికప్పుడు దంచుకుని. కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకునండి. మనకి ఉడకబెట్టిన చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుంటే అండి కూర 2 సెకండ్లో 2 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి. నేను ఎలాగా మాట్లాడుతున్నానో, ఎలా నా వీడియోలు బాగుంటున్నాయో లేవో అని కామెంట్ పెట్టండి తమ్ముళ్ళు. ఇలా చేయండి అక్క, అలా చేయండి అక్క అని ఒక్కళ్ళైనా నాకు సపోర్ట్ చేసి చెప్పండి తమ్ముళ్ళు. మీకు చెప్తే బాగుంటుందండి, అర్థం చేసుకుంటాను. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసండి. కూర అయితే దగ్గరికి పడిపోయిందండి, దగ్గరికి అయిపోతుంది. అసలు నీళ్ళు వేయక్కర్లేదండి, ఎందుకంటే చిక్కుడుకాయ ముక్కలు ఉడకబెట్టేసుకున్నాం కదా. అస్సలు నీళ్ళు వేయకూడదండి. ఇది రసం పెట్టుకున్నా సరే, పెరుగు వేసుకునైనా సరే, పెరుగు కాంబినేషన్లో ఈ కూర వేసుకుని తినేస్తే సరిపోద్దండి. అంత బాగుంటుందండి కూర. చాలా చాలా బాగుందండి. ఆ రోజు నా వీడియో నచ్చితే లైక్ చేయండి.